అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ ఇప్పుడే ఇంట్లో చక్కగా పూజా కార్యక్రమాలు నియోజకవర్గంలో ఉన్న ఇంట్లో నిర్వహించాను. నిమజ్జనం 3-4 రోజుల్లో కూడా ప్రారంభం అవుతాయి. మరి ఆ నిమజ్జనాలు ఎవరూ కూడా పంటకాల వల్ల గ్రామీణ మంచినీటి చెరువుల్లో కలపకుండా అందరం డ్రైన్లలోనే, అంటే డ్రైన్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ డ్రైన్లలోనే మనం విగ్రహాలని నిమజ్జనం చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటలో అందరూ మట్టి విగ్రహాలని వాడాలని చాలా వరకు సమాజంలో మార్పు వచ్చింది. ఇంకా కొద్ది శాతం ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు అక్కడక్కడ వాడుతున్నారు. సో కాబట్టి పరిపూర్ణ ఈ మట్టి విగ్రహాలు పూర్తిగా 100% వచ్చే వరకు ఎవరూ కూడా డ్రైన్లలోనే, బాగుల్లో తప్ప పంట కాలువల్లో, మంచినీటి చెరువుల్లో కలపొద్దని, ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి ప్రజలందరికీ, జిల్లావాసులకు, ముఖ్యంగా ఉండివాసులకు అందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి. ఇక మీరు మాట్లాడండి. ఈ పండుగ సందర్భంగా ఏమన్నా ఇష్యూలు ఉంటే ముందు శుభాకాంక్షలు తెలియజేయడం నా ముఖ్య ఉద్దేశం. అలాగే ఊరికే రారు కదా మహానుభావులు, ప్రజాప్రతినిధుల మధ్యన వారధులు, నారదులు కూడా మీరే. ఏమన్నా అదే ప్లేసులు చూపిస్తారండి సార్. 3 ప్లేసుల్లో మీ ఎక్కడైతే అనుకూలంగా ఉంటారో కలెక్టర్ ఆఫీస్ కడతాక అక్కడైతేనే మీరు చేయండి అని చెప్పేసి అంటున్నారు. అవును, నేను మరి వారి ప్రసంగం నేను వినలా. నేను పేపర్లో చదివినంత వరకు గొల్లవాని తిప్ప, దిరుసుమర్రు, లోసరి అవి మరి భీమవరానికి చాలా నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకని నేను అన్నాను, నియోజకవర్గం ఉంది కదా భీమవరం నియోజకవర్గంలో అని వీరవాసరంలో ఇలాగా మరి ప్రపోజ్ చేయలేరు కదా అని మనం అనుకోవటం జరిగింది. మరి ఇవన్నీ కూడా 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఓకే, అంటే మరి కలెక్టరేట్కి నేను చూసింది ఏమిటంటే 3.5 సంవత్సరాలు దాటిపోయింది మనం జిల్లా విడిపోయి. కనీసం అంకురార్పణ కూడా జరగల, ప్లానే లేదు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంతకాలం ఇలాగా పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచిన జిల్లా, మరి కనీసం కలెక్టరేట్ కూడా లేకుండా ఉండటం ఏమిటి అనే ఒక ఉద్దేశంతో నేను కాస్త చొరవ తీసుకోవటం జరిగింది. మిత్రులు రామాంజనేయులు గారు నాకు అత్యంత సన్నిహితులు. వారంటే నాకు అత్యంత గౌరవం, ఎప్పటి నుంచో మా స్నేహం. సో అంచేత ఓకే, ఆయనకి కొన్ని ప్రెషర్లో ఈ మీడియా వాళ్ళు క్రియేట్ చేసి కూడా ఉండొచ్చు. ఇక్కడ ఒకటేమిటంటే మనకి 1 ఎకరం అంటే క్యాల్కులేషన్ చెప్తా, 5,000 అంటే 4,800 గజాలు. రఫ్గా మనం ఒక 5,000 అని అనుకుంటే 1 ఎకరం స్థలం మొత్తం మనం ఆక్రమిస్తే, ఎకరం స్థలం మొత్తం అంటే 1 ఎకరాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఆక్రమిస్తే మనకి ఎన్ని 45,000 SFT వస్తుంది 1 ఎకరానికి. 1 అంతస్తు కడితే 45,000 SFT వస్తుంది. సో మనం పార్కింగ్కి మొత్తం గ్రౌండ్ అంతా వదిలేసి 1 ఎకరంలో
పైన 5 అంతస్తులు వేసుకుంటే, ఇప్పుడు భీమవరంలో ఎక్కడ చూసినా 6 అంతస్తులు వేస్తున్నారు. 5 అంతస్తులు అంటే ఎటువంటి ఎక్స్ట్రా అనుమతి మనం తెచ్చుకోకుండా 5 అంతస్తులు స్టిల్ట్ ప్లస్ 5 వేసుకోగలిగితే 2 లక్షల చిల్లర మనకి ఎస్ఎఫ్టీ వస్తుంది. వేసిన ప్లాన్లో డబుల్ హైట్తో ఒక మూల పెద్ద కాన్ఫరెన్స్ అంటే ఒక థియేటర్ లాగానే ఆల్మోస్ట్ పెద్ద సమావేశాల కోసం కాన్ఫరెన్స్ హాల్స్, 6 లిఫ్ట్లు, ఇవన్నీ పోలీస్ ఆఫీస్ తప్ప అన్నీ ఒక చోట ఉండేలాగా మనం చేస్తే ఇప్పుడు 4 ఎకరాలు మన అధీనంలో ఉంది. అంటే 25 నుంచి 30% మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడు మా ప్లాన్ 30% అంటే 70% ఓపెన్ ప్లేస్. సో 70% ఓపెన్ ప్లేస్తో 30% ఇప్పుడు ఉన్న భీమవరంలో ఉన్న ఎటువంటి మనం ఇంకా టీడీఆర్లో అవసరం లేదు, అయినా కలెక్టర్ ఆఫీస్ అంటే ఇంకో 2 ఫ్లోర్లని వేసుకోవచ్చు. బట్ అటువంటి అవసరం కూడా లేకుండా ఉన్న మున్సిపల్ పరిధిలో రేపొద్దున ఉడా వస్తే ఉడా పరిధిలో ప్లాన్ అప్రూవల్ పరిధిలోనే ఉండేలాగా మనం కడితే 4 ఎకరాల్లో 30% వరకే మనం భూమిని ఆక్రమించి మిగిలిన 70% గ్రీనరీకి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పార్కింగ్ ఉంటే స్టిల్ట్ పోను ఎక్స్ట్రా పార్కింగ్ అవసరాలకి పూర్తిగా సరిపోతుంది. ఇప్పుడున్న స్టాఫ్కి కన్నా ఇంకొక 25% స్టాఫ్, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు అన్నీ వచ్చి ఈ గవర్నెన్స్లు, వాట్సాప్ గవర్నెన్స్లు వచ్చి మనకి సంఖ్య తగ్గుతుంది తప్ప సంఖ్య పెరగదు. రానున్న రోజుల్లో ఆఫీసుల్లో సంఖ్య తగ్గుతుంది తప్ప పెరగదు. అయినా ఇప్పుడున్న సంఖ్యకి 25% ఎక్కువ వర్క్ స్టేషన్స్తో ప్లాన్ చేసుకుని, మాటలు కాదు నేను చెప్పేది, ఇప్పుడు దాకా ఏం చేశారు? ఎవరన్నా అసలు కలెక్టరేట్ గురించి మాట్లాడారా? మాట్లాడింది లేదు. పలానా ఎవరు కడతానంటే వద్దంటాం తప్ప, నేను ప్లాన్లన్నీ గీయించి మొత్తం తెలంగాణలో కొత్త జిల్లాలు వచ్చినప్పుడు అక్కడ ఆర్కిటెక్టులతో మాట్లాడి అవసరాలని ఇక్కడ కలెక్టరేట్లో ఉన్న స్టాఫ్ వాళ్ళతో డిస్కస్ చేసి ఒక మంచి ప్లాన్ని రెడీ చేయడం జరిగింది 4-5 నెలలుగా. ఎందుకంటే మనకు ఒక మంచి కలెక్టరేట్ ఉండాలి. భీమవరంలో 4 ఎకరాలు ఉండుంటే నేను ఇదే ప్రపోజల్, ఇదే ప్లాన్ అక్కడైనా సరే మొదలు పెట్టుకుందామని అనుండేవాడిని తప్పకుండా. 1/2 ఎకరం దొరకట్లే ఎక్కడ భీమవరంలో. 4 ఎకరాల సంగతి దేవుడు ఎరుగు, 1/2 ఎకరం దొరకట్లే. సో 70% ఓపెన్ ప్లేస్ కన్నా అవసరమే ఉంది. ఇవాళ ఎకరం 25 కోట్లు ఆ రేంజ్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా 30 ఎకరాల్లో ఇక్కడ కలెక్టర్, పక్క ఎకరంలో డిఆర్ఓ, ఇంకొక ఎకరం అవతల ఇంకొక పంచాయతీరాజు, ఇలా ఉంటారా? 30 ఎకరాలంటే ఎంత? పూర్వం రోజుల్లో వర్టికల్ కన్స్ట్రక్షన్ లేనప్పుడు కూడా 25 ఎకరాలు 30 ఎకరాల్లో కలెక్టరేట్లు లేవు. ఇవాళ మా అసెంబ్లీ ఉన్న భవనం అంతా కలిపి 3 ఎకరాలే అసెంబ్లీ. సో మాట్లాడుకోవటానికి మనం చేసేది వ్యవసాయం కాదు, మనకు కావాల్సింది చక్కటి ఆఫీసుని మనం ఎప్పుడు చదరపు అడుగుల్లోనే కొలుస్తాం. ఇవాళ ఉన్న దీని ప్రకారం నేను మాట్లాడా, ఆశయాలు ఉండొచ్చు, 100 ఎకరాల్లో కట్టుకుందాం,